హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది మనకి మ్యాక్సిమం మటన్ కర్రీ లాగా టేస్ట్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మన ఏపీలో ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండి, కొన్ని ఎలక్షన్ కబుర్లు కూడా చెప్పుకుందామని ఒక చిన్న వీడియో చేస్తున్నాను. సో మనం లాస్ట్ టైం ఇంద్రపాలెంలో జనసేన వారాహి విజయయాత్ర జరిగిందండి, చాలా విజయవంతంగా జరిగిన సభ. మనం ఈ 5 ఏళ్ళలో ప్రభుత్వం ఎలా ఉందన్నది చూసాము. మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు, ఒక్కటేమి ఇంప్రూవ్మెంట్స్ లేవు, రోడ్లు సరిగా బాగాలేదు, మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయిందండి. ఈ పథకాలు అప్పులు చేసి శుభ్రంగా తెచ్చి జనాలకి ఇవ్వడం వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదండి. సో ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని కూటమికి ఇవ్వాల్సిందో కోరుకుంటున్నానండి. సో మీరు మంచి కోసం ఈ పార్టీని సపోర్ట్ చేయాల్సిన కోరుతున్నాను. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదామండి. మష్రూమ్ కర్రీకి మనం కావాల్సినవి మష్రూమ్స్ బాగా పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకోండి. 2 ఆనియన్స్, ఒక 5 నిమిషాలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని వేడి చేసుకున్నాక ఈలోపు 7 నుంచి 8 జీడిపప్పులు నానబెట్టుకుందామండి. సో ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 స్పూను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకుని మష్రూమ్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టేసి ఫైన్ ప్యూరీగా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ ప్యూరీని కూడా మనం కడాయిలో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సో ఇప్పుడు సరిపడా కారం, పసుపు, ఉప్పు వేసేసుకోండి. సో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. సో ఈ విధంగా మనకు సరిపడినంత ఉప్పు కారాలు వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. సో 5 to 10 మినిట్స్ మగ్గిపోవాలండి. కొంతమంది అయితే మష్రూమ్ ఉడకబెట్టేసి వాటర్లో వేస్తారండి. సో అవసరం లేదు, మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్నా కూడా మష్రూమ్స్ బాగా ఉడికి చాలా టేస్ట్ బాగుంటుందండి. సో 10 మినిట్స్ మగ్గిపోయాక కొంచెం నూనె బయటకు వదులుతుంది కదండి, నూనె రిలీజ్ అయ్యాక ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసుకుందాం. చూడండి, చూసారా మంచి టెక్స్చర్ అండ్ కలర్ కూడా ఎంత బాగుంది మష్రూమ్ కర్రీకి. సో ఇప్పుడు మనం 1 స్పూను ధనియాల పౌడరు, 3/4 స్పూను జీలకర్ర పొడి, 1/4 స్పూను గరం మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సో మిక్స్ చేసుకున్నాక కొంచెం ఒక చిన్న గ్లాసు, హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. బాగా మగ్గిపోవాలండి, మష్రూమ్స్ బాగా మగ్గేంత వరకు కర్రీని మగ్గనిద్దామండి. ఒక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. బాగా కలుపుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మగ్గిపోయాక మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి మష్రూమ్ బాగా మగ్గుతుంది అనమాట. సో కర్రీ కూడా మసాలాలు బాగా పట్టి నూనె వదిలే వరకు మగ్గబట్టించుకోవాలండి. సో ఈ విధంగా మగ్గిపోయాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. సో మసాలా అవి బాగా పట్టి నూనె వదిలేసి చూసారా, నూనె రిలీజ్ అయ్యే వరకు ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందాక 7 నుంచి 8 బాదం పప్పులు అంటున్నాను, జీడిపప్పులు నానబెట్టుకున్నాం కదండి. సో ఈ టైంలో ఒకసారి మష్రూమ్ ఉడికిందో లేదో చెక్ చేసేసుకోండి. ఈ విధంగా మనం చెక్ చేసుకున్నాక 7 నుంచి 8 నానబెట్టిన జీడిపప్పులు పేస్ట్గా చేసేసుకుని వాటర్తో పాటు ఆ ప్యూరీని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ప్యూరీ యాడ్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఫ్లేవర్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, క్యాష్యూ పేస్ట్ ఫ్రై అవుతే టేస్ట్ మారిపోతుంది. సో ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ నూనె వదిలేసే వరకు ఫ్రై చేసుకోండి. 1 to 2 మినిట్స్లో ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి అద్భుతమైన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా మంచి పార్టీకి వేయండి. జై కూటమి, జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.